ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చోట మన భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల నాయన గడిచిన పగలంతా మీ రెక్కల చాటులను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రి వేళ సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలును బట్టి, చూపించిన కృపను బట్టి, చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. దినదినము మీ యొక్క కృప మా పట్ల చూపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈ రోజంతట్లో నాయన మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా విషయం తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి. మీరు మా కోసం సులువులో కాచిన రక్తుల వల్ల కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి. మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు వందనాలు ఆయన. ఎన్నడూ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, మరొకసారి నాయన ఈ రోజంతట్లో మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఎంతమంది బిడ్డల ప్రార్థన సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ కృపను జ్ఞాపకం చేసుకోండి. మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. ఏ విషయమై మీ పాదాల చెంత మొదలుపెడుతున్నారో బిడ్డల ఏళ్ళ మీ కృప చూపించండి, సహాయం దయచేయండి. ప్రార్థన స్తుతి కోరి ఉన్న బిడ్డలందరినీ కూడా మీ యొక్క కృపతో నింపండి తండ్రి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఇంకా ఏ విషయంలో బిడ్డలు మీ పాదాల చెంత మొదలు పెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవం దయచేయండి తండ్రి. పాప క్షమాపణ పొందుకొని తండ్రి మీ యొక్క రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి మీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించే బిడ్డలుగా నాయన, బిడ్డలుండి నాయన తండ్రి. మీరు అక్కడ సిద్ధపడి మీరు ఆకుపంత్రతపడి సంఘంలో ఉండి జీవాన్ని పొందే భాగ్యాన్ని నాయన ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈ రోజంతట్లో నాయన మీరు చేసిన మేళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తే రాత్రికాల సమయంలో తోడుగా నుండి సుఖమాన్యత నుండి చురుకైన మెలుకుని అనుగ్రహించండి. వేకున లేచి నాయన మిమ్మల్ని స్తుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట వినపతి మాలికొని ఆడి వినింగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక, ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము, ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.